హైదరాబాద్లో మరోసారి పోలీసు కాల్పుల కలకలం రేపింది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేయడంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు స్నాచింగ్ ముఠాపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగలు కత్తులు గొడ్డలతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి 1:15 నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. అయితే నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ డికాయిటీ టీం ప్రయత్నించింది. పోలీసులపై దొంగలు ఎదురుదాడికి దిగడంతో గాల్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవైపు దొంగల ముఠాలు ఇళ్లలో చొరబడి దోచుకుంటుంటే మరోవైపు ఈ చైన్ స్నాచర్లు పెరిగిపోతున్నారు. వారిని అరికట్టేందుకు పోలీసులు అనునిత్యం ప్రత్యేక నిఘు పెడుతున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో వారు పోలీసులపైనే కత్తులు గొడ్డలతో ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.